హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా ఏ పూర్వం దానికి సంబంధించినవి చూసుకున్నా, లేదంటే పురాణాలు చూసుకున్నా కానీ, అన్ని కాన్సెప్ట్ అంటే ఏ రిలీజియన్ కానీ, సో ఏం చెప్తారంటే మంచి వాళ్ళని దేవుడు కాపాడుతాడు, చెడ్డ వాళ్ళని శిక్షిస్తాడు. ఈ కాన్సెప్ట్లలో నాకు అనిపించినది ఏంటంటే, చెడ్డ వాళ్ళను లేదంటే తప్పు చేస్తే శిక్షిస్తాడా దేవుడు అనేవాడు, భగవంతుడు. ఓకే, ఇప్పుడు నువ్వు భగవంతుడి గురించి అడుగుతున్నావు. అసలు భగవంతుడు ఉన్నాడంటే నువ్వు నమ్ముతున్నావా లేదా? యాజ్ పర్ నేను రిలీజియన్ ప్రకారం చూసినప్పుడు ఉండొచ్చు, ఉన్నాడు అని చెప్పేసి అంటాను. ఓకే, ఒక్కొక్కసారి నాలో మామూలుగా సైంటిస్ట్ బయటికి వస్తుంటాడు కదా, సో వాడుండి నిజంగా దేవుడు ఉన్నాడా, అవును, ఇది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకో వర్షన్ లో అంటే నేను నా మైండ్ సెట్ గురించి చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నేను ఒకటి కన్క్లూడ్ చేసినాను అంటే అది తప్పు కావచ్చు, సో దానికోసం అని నేను ఈ మాట చెప్పడం. సో నాకు అనిపించేది ఏంటంటే, డాక్టర్లతో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, డాక్టర్స్ కానీ, సైంటిస్టులు కానీ వాళ్ళ శక్తికి మించి పనిచేసిన తర్వాత ఇంకో శక్తి దాన్ని ఆదరిస్తుంది, చూసుకుంటది అనే కాన్సెప్ట్ లో ఉంటారు. కాబట్టి ఒక కాస్మిక్ ఎనర్జీ మీరు అన్నట్టు దాన్ని బేస్ చేసుకొని చూసినప్పుడు సైంటిఫికల్లీ ప్లస్ ఈ టైప్ లో స్పిరిచువల్లీ రెండు చూసినప్పుడు మాక్సిమం 70% పైనే మాక్సిమం దేవుడు ఉన్నాడు అనే దానికి నాకు సపోర్ట్ అనేది ఉంది. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఆ కాంప్లెక్స్ స్ట్రక్చర్ చూసినప్పుడు కానీ, డాక్టర్లు మామూలుగా మేము చేసామండి, ఇంకా మిగతాదంతా దేవుడిదయ్యా అనే వర్షంలో అంటే డైరెక్ట్ చెప్పరు. బట్ మాక్సిమం నేను డాక్టర్లతో ఇన్సైడ్ ఆఫీస్ లో ఉంటాను కదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎంత చేసినా మనకు అంతా వాడి రాత రాసి ఉండేది ఉంటది కదా. ఈ వర్షంలో అంటే ఎట్లయిపోతుందంటే పూర్తిగా డాక్టర్ల సైడ్ చూసినప్పుడు అర్థమైపోతుంది సార్, దేవుడిని నమ్ముకొని ఉన్నారు వీళ్ళు డాక్టర్లతో సహా అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ మానవ ప్రయత్నం, ఎగ్జాక్ట్లీ రైట్, కరెక్ట్. మానవ ప్రయత్నం జరిగితే దైవ ఆశీర్వాదం అనేది ఉంటుంది. అమ్మా, మీరు నాతోనే మొత్తం సైన్ చెప్పించినారు. ఓకే, చూడండి, భగవంతుడు శిక్షిస్తాడా? మెయిన్ క్వశ్చన్ అది. ప్రతి దానికి భగవంతుడు శిక్షిస్తాడో ఆశీర్వదిస్తాడో పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు భగవంతుడు శిక్షిస్తాడనే మాట ఎందుకు వచ్చింది? తప్పు చేస్తారు. ఒక స్టూడెంట్ ఉంటాడు, హోంవర్క్, ఇప్పుడు టీచర్ హోంవర్క్ చేసుకోరమ్మని చెప్పాడు. ఓకే సార్, హోంవర్క్ చేసుకొని వెళ్ళకపోతే టీచర్ ఏం చేస్తాడు? శిక్షిస్తాడా, హగ్ చేసుకొని ఆశీర్వాదిస్తాడు? శిక్షిస్తాడు. ఈ చేతికోయేటి, ఈ చేతికోయేటి, లేదంటే చెప్పాలి. ఎందుకు అంటే చెప్పిన పని చేయలేదు. ఫస్ట్ థింగ్ చెప్పిన పని చేయలేదు, దాదాపు తప్పు కిందకే లెక్క. ఓకే, అంటే అక్కడ మనం తప్పు చేసాం కాబట్టి శిక్ష గురించి ఆలోచన చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ మంచి చేస్తే గుర్తిస్తారో గుర్తించారో పక్కకు పెడితే ఏం కాదు అనే వర్షంలో ఉంటాం. ఇక్కడ ఎవరో గుర్తించాలనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నిజాయితీ ఉన్నాడు వాడు ఎక్కడైనా ధైర్యంగా ఉంటాడు. అవును, అర్థమైంది. వాడు ఎవరికి భయపడ్డా. తప్పు చేసిన వాళ్ళని చూడండి, మనం గుర్తుపట్టచ్చు. మనం ఆ కళ్ళు చూస్తేనే విప్పేస్తారు. జస్ట్ ఒక 5 నిమిషాలు నువ్వు ఎవరైనా చూడండి, ఇప్పుడు దొంగతనం చేసిన పోలీసులు ఈజీ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ లోనే కొన్ని ట్రిక్స్ చెప్తాడు. దొంగతనం చేసిన వానికి బిహేవియర్, మాటలు, వాని యొక్క ప్రవర్తన ఎలాగుంటుందో మీరు చూడండి. మీరు స్టేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వీడు చెప్పేదంతా వింటారు వాళ్ళు. వీడు చెప్పే దాంట్లోనే వీడు 70% వాళ్ళకి దొరికేస్తాడు. అవును, ఎక్కువ శాతం మాక్సిమం అబ్జర్వ్ చేసి మీరు చెప్పండి అంటారు, ఏం జరిగింది అంటాడు. మనం ఎక్కడి నుంచి చెప్పాలో అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తాము. ఆ చెప్పుకునే దాంట్లో వీడు దొరికిపోతాడు. అంటే అక్కడ తప్పు చేసినాడు కాబట్టి శిక్ష గురించి ఆలోచన చేస్తున్నాడు. తప్పు చేయని వాడు ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉంటాడు, ఎందుకంటే వాడు తప్పు చేయలేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, తప్పు చేస్తేనే దేవుడికి భయపడతాం. తప్పు చేయని వాడు భగవంతుని పైన భక్తి ఉంటుంది. తప్పు చేసిన వాడు భగవంతుడు శిక్షిస్తాడని భయపడుతుంటాడు. ఇక్కడ భక్తికి భయానికి తేడా ఉందా లేదు? చాలా తేడా ఉంది. నువ్వు కావాల్సి ఉంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు చూడండి, చాలా మంది చూస్తుంటాము. నాకు లాస్ట్ మంత్ ఒక కాల్ వచ్చింది, సార్ నాకు రేపు కోర్టులో వాయిదా ఉంది, పొద్దున టెంపుల్కి వెళ్ళాలన్నాడు. సరే పోయిరా అని చెప్పాను. ఓకే, టెంపుల్కి ఎంత ఆతృత, అసలు టెంపుల్కి భయంతో పోతున్నాడు. కోర్టులో ఏదో చేశాడు, ఆ రోజు ఉంది, వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి వాయిదా వచ్చింది. తప్పు చేశాడు, తప్పు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడి మనసులో భక్తితో వెళ్ళట్లేదు. అక్కడ నాకు నేను చేసిన తప్పు అక్కడికి
మాసిపోవాలనే దాంతోనే భయంతో వెళ్తున్నాడు, భయంతో నువ్వు నాకు సహకరించని అడగడానికి వెళ్తున్నాడు. ఓకే. అదే రెగ్యులర్ గా గుడికి వెళ్ళేవాడు నాకు ఏదైతే ఉందో దానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి వెళ్తున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గుడికి వెళ్ళారు. ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచన తీరు వేరే రకంగా వెళ్ళారా లేదు? ఇప్పుడు కౌరవులు ఎంతమంది? 101 మంది ఉంటారు. పాండవులు ఎంతమంది ఉంటారు? 5 మంది. ఇక్కడ చూడండి, వీళ్ళు 14 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అవును సార్. చేసి వస్తారా లేదా? చేసి వస్తారు. అజ్ఞాతవాసంలో మళ్ళీ దొరికినారంటే వెళ్ళాలా, మళ్ళీ రిపీట్. అరణ్యవాసం అజ్ఞాతవాసం రిపీట్ అవుతుంది. అవును. ఇక్కడ చూడండి, వీళ్ళు అజ్ఞాతవాసం చేసేటప్పుడు మొత్తం జల్లెడ పట్టి వెతుకుతారు కౌరవులు, ఎక్కడైనా దొరికితే పట్టుకొని మళ్ళీ వీళ్ళకి రిపీట్ శిక్ష చేద్దామని. అవును. అప్పుడు అది అక్కడ దాకా ముగించుకొని వచ్చేస్తారు. మహాభారత యుద్ధం జరుగుతుంది. అవును. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఇప్పుడు మామూలు లెక్కగా మాట్లాడుకుందాము. 5 మంది బలవంతుల, 100 మంది బలవంతుల? లెక్క ప్రకారం చూస్తే 100 మంది బలవంతులు. ఇక్కడ నువ్వు భగవంతుడు శిక్షిస్తాడు కదా అనే దాని గురించే మాట్లాడుకుందాం. కురుక్షేత్ర యుద్ధం అయిపోయే లోపు కౌరవులు అంతమయ్యారా, పాండవులు అంతమయ్యారా? కౌరవులు మొత్తం. మళ్ళీ వాళ్ళు 100 మంది కదా, వాళ్ళే ఎంత గెలవాలి కదా. అంటే న్యాయం ఎటు సైడ్ ఉందో అటు సైడ్ కరెక్ట్. భగవంతుడు అనేవాడు ఏం చేస్తాడంటే, నేను చెప్పాను కదా, సామభేద దండోపాయం అంటే ఫస్ట్ చెప్పి చూస్తాడు, వినలేదు, బెదిరించి చూస్తాడు, వినలేదు, చివరికి ఏం చేస్తాడు? అంతం చేస్తాడు. ఓకే. సామభేద దండోపాయ అనేది ప్రతి ఒక్కరి విషయంలో లైఫ్ లో ఇది జరుగుతుంది. ఎందుకంటే మనిషి మారతాడంటే మారడు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కూడా దుర్యోధన దగ్గరికి శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తాడు, ఫస్ట్ యుద్ధం ఆపాలని. కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఉంటే అంతమంది చనిపోయే వాళ్ళు కాదు అక్కడ. అవును. రాయబారానికి వెళ్ళారా లేదా? వెళ్ళారు. అక్కడ ఆయన రాయబారానికి ఒప్పుకోయి ఉంటే ఇక్కడ యుద్ధం జరిగేది కాదు కదా. అంటే అక్కడ సామరస్యంగా మాట్లాడడానికి వెళ్ళాడు. అంటే సార్ మామూలుగా సినిమాల్లో చూపించినప్పుడు రెచ్చగొట్టేటట్టే మాట్లాడింటాడు కదా శ్రీకృష్ణుడు చూసినప్పుడు. నేను అదే చెప్తున్నా, అది నెక్ ఆఫ్ మూమెంట్ ప్రవీణ్. అది ఇప్పుడు ఫస్ట్ రాయబారం అంటే ఏంటి? సంధి కుదుర్చుకోవడం. కురుక్షేత్ర యుద్ధం వద్దు, ఆపేద్దామని సంధికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. అవును. అక్కడ దుర్యోధనుడు ఏం చేస్తాడు? ఒప్పుకోలేదు, యుద్ధమే చేస్తామంటాడు. అవును. యుద్ధం చేస్తామన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ వినాశనాన్ని వాళ్ళు కోరుకున్నట్టే కదా. అచ్చా, ఓకే. అంటే ఇక్కడ కర్మ అనేది ఏం చేస్తుందంటే పెరుక్కుంటూ వస్తుంది. ఒక నెక్ ఆఫ్ మూమెంట్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది కర్మ పైన భగవంతుడి యొక్క శిక్ష ఉంటుంది. ఓకే. నీ కర్మనే నీకు శిక్ష రూపంలో నీ దగ్గరకు వస్తుంది. పాపం పండే టైం అంటారు. నీ కర్మనే నీకు ఆశీర్వాద రూపంలో వస్తుంది. ఇప్పుడు కౌరవులు అంతా చేశారు కాబట్టి, యుద్ధం వరకు వెళ్ళారు కాబట్టి వాళ్ళంతా నాశనం అయిపోయారు. వీళ్ళు పాండవులు చేసిన కర్మ, కౌరవులు చేసిన కర్మ వేరే ఉందా లేదా? ఉంది. వీళ్ళు వాళ్ళు చేసిన దానికి కట్టుబడి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు కాబట్టి మళ్ళీ తిరిగి రావడము, యుద్ధంలో గెలవడము, తర్వాత వీళ్ళ రాజ్యంలోకి రావడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన కర్మకి రూపంగా అసలు వాళ్ళ సైడ్ భీష్ముడు ఉంటాడు. భీష్మ పితామహ అంటే ఆయనకి సకల ధర్మం తెలుసు. కానీ ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు ఆయన కూడా ఎటువంటి సలహాలు సూచనలు కౌరవులకు ఇవ్వడం. ఎందుకంటే దుర్యోధనుడు ఎవరి మాట వినడు, వితండవాది. ఆయన ఏదనుకుంటే అది జరగాలి. అలాంటి క్యారెక్టర్ ఎందుకు ఉంటుందంటే ఇంకా కర్మ సామభేద దండోపాయానికి వచ్చినప్పుడు ఇంకా అది ఎవరిని విన్నువదు. కానీ మామూలుగా ఆ క్యారెక్టర్ ని చూసినప్పుడు సార్, అంటే సినిమాల్లో చూపించిన విధానం కానీ, నేను బుక్స్ చదివేటప్పుడు చూసినది కానీ, ఆడ మనిషిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. లైక్ ఏంటంటే వాళ్ళ కాడ ఉంది, నా కాడ లేదు, వాళ్ళకే జరుగుతుంది మంచిగా, ఈ టైప్ లో ఒకటి ఫీల్ అయ్యి వచ్చిన ఒక చెడ్డవాడు బయటకు వస్తాడు అనే కాన్సెప్ట్ ఎక్కువగా వచ్చింది దుర్యోధనుడు అనే కాన్సెప్ట్ చూసినప్పుడు. ఇప్పుడు ఎందుకంటే వాడు చేస్తున్న కర్మ వాడి లోపల నుండి అనేకమైనటువంటి క్యారెక్టర్లను బయటకు తీసుకొస్తుంది. ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు ఎవరిలో ఉన్నాయి? కౌరవులు ఉన్నాయి, పాండవులు లేవు. కాబట్టి శ్రీకృష్ణుడు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు. వీళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర సంధికి వెళ్ళాడు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి నెక్ ఆఫ్ మూమెంట్ లో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం అనేది ప్రతి చోట జరుగుతుంది. అది మహాభారతం కాబట్టి అక్కడ కురుక్షేత్ర యుద్ధం అనేది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నిజ జీవితంలోకి వచ్చేలోపు అసలు మీరు మంచి కర్మలు చేయండి, భగవంతుడు మీకు ఎందుకు శిక్షిస్తాడు? ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఒక మాట వింటుంటాం ప్రవీణ్, ఎవరికైనా ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకోండి, వాడు ఎన్నో చేశాడో ఈ రోజు భగవంతుడు శిక్ష ఇచ్చాడు అనుకుంటారు. పెద్దవాళ్ళు అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు.
అది చెడు పని చేసిన వాళ్ళకి. అదే మంచి చేసిన వాడు చూడండి, ఏదో మంచి చేశాడు కాబట్టి ఈ రోజు ఆ భగవంతుడు వాళ్ళని రక్షించాడు అంటారు. అంటే ఇక్కడ భగవంతుడు మంచికి ఉన్నాడు, చెడుకు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ లెక్కన సార్, అంటే కర్మఫలితం అనే వర్షంలోనే చెప్తున్నా, కర్మ సిద్ధాంతానికి సంబంధించినది వస్తుంది ఇక్కడ. సో అదే దాంట్లోనే నేను ఒక డౌట్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చెడ్డ పని చేశాను, అవును, ఖచ్చితంగా చెడ్డ పని వినాశనాన్ని కోరే చేసినాను అనుకున్నాను. అవును. ప్లస్ ఇప్పుడు నేను ఇంకో వర్షంలో ఈ దానికి సంబంధించి మంచి పనులు చేసినాను. అంటే ఉదాహరణకు ఒక మనిషిని కాపాడడం గానీ, లేదంటే ఒక మనిషి ముద్ద కూడు పెట్టడం గానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రక్తదానం, ఇంకోటి సంథింగ్ ఒకటి మంచి పని చేశాను. ఒక మనిషిని మోరల్ సపోర్ట్ తో సహా నేను ఆదుకున్నాను. ఓ 10 మంచి పనులు చేసినాను, ఒక చెడ్డ పని చేసినాను. ఈ బ్యాలెన్స్ అయితే అంటారా? 100% బ్యాలెన్స్ అవుతుంది. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. అశోక చక్రవర్తి అని పేరు ఉన్నాడు. ఆయన అశోక చక్రవర్తి ఎందుకంటే అంతకు ముందు కళింగ యుద్ధం అని జరిగింది. ఆయనలో మార్పు తీసుకురావడానికి ఆ కళింగ యుద్ధం జరిగే మూమెంట్ లో కొన్ని వేల మంది చనిపోయారు. ఆయన అక్కడ రియలైజ్ అయ్యాడు, అరే నేను చక్రవర్తి అయ్యుండి నేను ప్రజల్ని పాలించేది పోయి ఇంతమంది నాశనానికి గురయ్యాను కదా, ఇంత రక్తపాతం నా వల్ల జరిగింది కదా. ఆయనలో మార్పు వచ్చి ఆయన అక్కడికి వదిలేసి ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డుకి ఇరువైపులు చెట్లు అనేది అశోక చక్రవర్తి కాలం నుంచి ఉన్నాయి. అవి అశోకుడు నాటిన చెట్లు అని చెప్పేసి మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇండియా ఫ్లాగ్ లో చూస్తే కూడా అశోక చక్రవర్తి యొక్క సింబల్ ఉంటుంది. అశోక చక్రవర్తి సింబల్ ఉంటుంది సార్, ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, నువ్వు అడిగావు సార్ దీనికి బ్యాలెన్స్ అవుతుందా అని. కళింగ యుద్ధంలో రక్తపాతం జరిగి ఆయన మార్పు చెంది ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాడు కాబట్టి ఈ రోజు ఆయన పెట్టుకున్న సింబల్ ఇండియా ఫ్లాగ్ లో పెట్టారా లేదా? ఖచ్చితంగా ఒక చెడు చేసిన వ్యక్తి మార్పు కోరి మార్పు చెంది మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ ఉంటుంది బ్రదర్. ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నేను కూడా ఏం చెప్తానంటే, తప్పులు ఎవరైనా చేస్తారు, ఒక దగ్గర ఒక చోట కూర్చొని మీరు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం కోరి పరివర్తన చెంది పశ్చాత్తాపం కోరుకున్న రోజు ఖచ్చితంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మన పైన ఉంటుంది. భగవంతుడు అందరిని శిక్షించాడు ప్రవీణ్, ఎవరిని పడితే వాళ్ళు శిక్షించాడు. దానికి కొన్ని నియమాలు లెక్కలు అనేవి ఉంటాయి. శృతి మించిన రోజు ఎవరిని ఆపరు. ఆ లెక్కల వరకు రాకుండా భగవంతుని పైన భక్తి భావంతో ఉన్న రోజు ప్రతి వ్యక్తి నిత్యం ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏది చేసినా ప్రవీణ్ ఆనందం సంతోషంగా కోరకే కదా. ఇది ఈ ఆనందం అనేది కోరుకుంటే అయిపోయి భగవంతుడు నిత్యం మనం వెంటే ఉంటాడు కదా. ఇంకా భగవంతుడు ఎందుకు శిక్షిస్తాడు? కాబట్టి భగవంతునికి ఉండే లక్షణాలతో మనం ఏ రోజైతే జీవిస్తామో ఆ రోజు భగవంతుడు కాదు కదా. ఈ 3 దేవతలు వచ్చినా మనల్ని శిక్షించారు. అదే కానీ చెప్పాను కదా, సామ భేద దండోపాయాన్ని. ఈ 3 నేచర్ అనేది ప్రతి వ్యక్తికి గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నెక్ మూమెంట్ కి వస్తుందో ఇంకా చెప్పాను కదా, ఆ రోజు 3 దేవతలు కూడా ఆపరు. నీవు మంచి చేసావనుకో నీకు 3 దేవతలు కూడా నీకు చెడు చేయరు. కాబట్టి దేవుడు శిక్షించాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడాలన్నా మన చేతిలో ఉంటుంది. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వం అనేది ఈ యొక్క పంచభూతాలు, ఈ యొక్క విశ్వానికి, ఈ యొక్క ప్రకృతికి అనుకూలంగా జీవించిన రోజు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మన పైన ఉంటుంది. కాబట్టి వ్యక్తి అనేవాడు ఈ యొక్క వ్యక్తిత్వంతో జీవిస్తే మనిషికి ఎటువంటి సమస్యలు ఉండవు, నిత్యం ఆనందంగా ఉంటాడు. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మనం తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.